అనుకొని ఎప్పటి వరకు కూడా నువ్వు ఏదైతే అవిధేయ క్రియలు జరిగిస్తున్నావో వాటన్నిటి విషయం ఏం చేశారంటే ఒకేసారి ఏం చేశారంటే నీ పైన క్షమాపణ కలుగు చేశాడు, స్వతంత్రాన్ని నీకు కలుగు చేశాడు, పాపముల నుండి విజయాన్ని నీకు కలుగు చేశాడు. ఒకేసారి నీ పక్షాన ఏం జరిగిందంటే క్షమాపణ అనేది జరిగింది. హల్లెలూయా. ఈ కరుణాపీఠం దేనిని చూస్తుందంటే దేవుని యొక్క కనికరాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఏం చూపిస్తుంది? అందుకే మనం చూస్తున్నట్లయితే ఆ మాటలో రోమిలకు రాసిన పత్రిక 3:25 ఆ మాట రాయబడి ఉన్నది. ఇంకొక ఆఖరిగా ఒకే ఒక మాట ఉన్నది, చూద్దాం. పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను ఆ కరుణా ద్వారముగా బయలుపరచబడిన. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభువారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారికి ఏం కలుగుతుందాక? క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. వారి పైన ఏముంటుంది? కరుణ. దేవుని యొక్క వాక్యాల వారి పైన ఉంటుంది. కనుక వారు జరిగించిన క్రియలన్నీ కూడా ఏమైపోతాయి అంటే క్షమించవేయబడతాయి. హల్లెలూయా. ఇంకా ఆఖరుగా ఏముంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? చెప్పాలి. ఆఖరుగా ఏముంటుంది? హల్లెలూయా. బలచూచకమైనా పత్రిక 4:14 మనం చూసినట్లయితే ఆఖరి మాట ఆయన ఏమై ఉన్నాడంటే ప్రధాన యాజకుడు అయినాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? అందుకే దేశాన్ని గొప్ప బాగా రాశారు. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, ప్రధాన యాజకుడా నా ముందు నిలిచి అని చెప్పేసి చక్కని పాట